కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలవబోతుంది. అందులో ఆదిలాబాద్ కూడా కాంగ్రెస్ వైపే వెళ్తుందనేటువంటిది ఒకటి చెప్తుంది. చూడండి పాపము రేవంత్ రెడ్డి గారు ఇంకా గాలిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా దిగొచ్చి మాట్లాడాలా? రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినంత మాత్రం ప్రజలు కదా నిర్ణయం చేసేది. ప్రజలు నిర్ణయం చేస్తారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. గతంలో ఒకటి ఉన్నది, మేము 8కి వచ్చాము, 8కి వెళ్ళి 8కి పోతాం. ఓకే. రేపు ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మా వలన న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రజలకు ఉన్నది, మాకు ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ధైర్యంగా ఇది నా ప్రభుత్వానికి రెఫరెండం, నా ప్రభుత్వ పనితీరుకు 100 రోజుల పరిపాలనకు అంటున్నారు. 100 రోజులు ఏం చేసిండని రిఫరెండము? ఏదన్నా ఒక హామీ నెరవేర్చిండా, లేకుంటే ఒక గ్యారెంటీ నెరవేర్చిండా, లేకుంటే ఏం చేసిండని రిఫరెండము? ఏదన్నా చేస్తే రిఫరెండం అనాలి. కానీ ఓకే. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థమవుతలేదు. ఆయన ఊరికేదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా అపోజిషన్ ఉన్నా అనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడాలని తెలియజేస్తున్నాడు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ నెగ్గబోతుందా? తెలంగాణలో మీకు ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? 12 సీట్లు గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కనీసం 10 నుంచి 12 సీట్లు గెలవబోతుంది. ఆదిలాబాద్ పరిస్థితి ఎట్లా ఉందో ఆదిలాబాద్ 2 లక్షల మంది కొట్లాట్లు ఉన్నట్టున్నాయి కదా మీ ఎమ్మెల్యేలకు, ఎంపీ క్యాండిడేట్కి మధ్య. ఎవరికి అటువంటిది ఏం లేదు. ఎవరు చెప్పారు? బాపురావు గారు కూడా నడ్డాను కలిసి నన్ను అవమానపరిచారు. అదే ఉన్నది. బాబురావు గారు పాపం పార్టీ తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉన్నారు. పార్టీలోనే ఉన్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో అభ్యర్థి ఎవరైనా భారతీయ జనతా పార్టీ జెండాను భుజాన్ని వేసుకొని గ్రామంలో ఇంటింటికి తిరిగేటువంటి ఖచ్చితమైనటువంటి నాయకత్వము, క్యాడరు మా దగ్గర ఉన్నటువంటి మా బలమే మా క్యాడరు. అలాంటి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి ఎవరిని డిసైడ్ చేసినా మేము గెలిపించుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. మీ 4 ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థికి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. చేస్తాము. భారతీయ జనతా పార్టీలో మనస్ఫూర్తిగా ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎవరు అభ్యర్థి అయినా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేస్తారు. అది మా గొప్పతనం. అది భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీ గొప్పతనం అది.